హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మన టేస్టీ అండ్ జ్యూసీ రెసిపీ వచ్చేసి మ్యాంగో ఫ్రూటీ. చాలా బాగుంటుంది కదా. మన చిన్ననాటి నుంచి ఈ మ్యాంగో ఫ్రూటీ అనే వర్డ్ వింటూ ఉన్నాము. దీన్ని మనం బయట ఎన్నోసార్లు రెడీమేడ్ తాగినా కూడా అదే టేస్ట్తో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఈ లాక్డౌన్ టైంలో కూల్ డ్రింక్స్ ఏవి మనం తెచ్చుకొని పార్టీని ఎంజాయ్ చేయలేకపోతున్నాం కాబట్టి దొరికిన ఫ్రూట్స్ తోటి తీసుకొని ఇంట్లో ఎలా చేయాలో ఇవాళ రెసిపీలో చూద్దాం. ఇక్కడ నేను ఒక బంగనపల్లి మామిడి పండు తీసుకున్నాను. దీనికి మనకి ఒక పావు వంతు కొన్ని ముక్కలు పచ్చివి కూడా కావాలి కాబట్టి ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నాను. ఈ రెండు మిక్స్ చేసినప్పుడు మాత్రమే మనకి చక్కటి ఆ ఫ్రూటీ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇక్కడ బంగనపల్లిని బట్టి ఒక ఫ్లేవర్ ఉంటుందండి. ఆల్ఫాన్సా మ్యాంగోస్ యూస్ చేస్తే ఇంకొక ఫ్లేవర్ ఉంటుంది. సో మీ దగ్గర ఏ రకం మామిడి పండు వాడితే మనం ఫ్రూటీ చేసుకున్నాక ఫ్లేవర్ అనేది ఆ పండుని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం చక్కగా తోలు తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు కొలత నేను వీడియో స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా. ఒక కప్పు మీరు మామిడి పండు తీసుకుంటే ఒక పావు కప్పు పచ్చివి సరిపోతాయి. దాన్ని బట్టి మీరు ఎక్కువ ఫ్రూటీ చేసుకోవాలనుకుంటే అకార్డింగ్గా మీరు మార్చుకుంటే సరిపోతుంది. ఈ బర్త్డే టైంలో అందరం బయటకు వెళ్ళి తెచ్చుకోలేము కదండి కూల్ డ్రింక్స్. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ అదే ఫ్లేవరు మంచిగా జ్యూసీగా థిక్గా అలాగే ఉంటుందన్నమాట. ఇంట్లో చేసినా కూడా మీరు అస్సలు నమ్మరు. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం టేస్ట్ కూడా అవసరంగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు నేను పచ్చి ముక్కలతో పాటుగా పండు ముక్కల్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత దీనికి నేను ఒక కప్పు పంచదార, అంటే దాదాపుగా ఒక 100 నుంచి 120 గ్రాములు పంచదార ఉంటుంది. ఇది మనం ఉపయోగించే మామిడి పండు తీపిని బట్టి మీరు ఒకసారి కొంచెం ముక్క టేస్ట్ చేస్తే తెలుస్తుంది కదా తీపి ఎలా ఉందనే దాన్ని బట్టి పంచదార అనేది కలుపుకోవచ్చు. ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా మన ఈ మ్యాంగో పీసెస్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి. లేదంటే మీరు ఒక కడాయిలో వేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కూడా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవచ్చు మూత పెట్టేసి. ఇప్పుడు మనము ఉడికించంగా మిగిలిన నీళ్ళన్నింటినీ కూడా వడకట్టేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకొని ఈ పల్ప్ అంతా కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనము మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా పల్ప్ అంతా కూడా పేస్ట్ లాగా అయిన తర్వాత నేను ఇక్కడ ఈజీగా జాలీలో మనము వడకట్టేటప్పుడు త్వరగా రావడం కోసం ఆల్రెడీ పక్కన వడకట్టి ఉంచుకున్న నీళ్ళని కలుపుకున్నాను. లేదంటే మీరు డైరెక్ట్గా పేస్ట్ వరకు అయినా సరే మొత్తం అదంతా కూడా వడకట్టుకోవచ్చు. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలాగా, అంతే. ఇక్కడ ఏంటంటే వాటర్ ఉండడం వల్ల మనం స్పూన్తో గబగబా తిప్పడానికి ఈజీగా ఉంటుంది. పల్ప్ అనేది కూడా దిగుతుందని నేను ఇలా నీళ్ళు కలిపాను. మనం పేస్ట్ అయినా సరే డైరెక్ట్గా వడకట్టేసుకోవచ్చు. కొన్ని పీస్ రకాలు ఉన్నటువంటి కాయలు వాడినప్పుడు ఏంటంటే కొద్దిగా పీచ్ వస్తుంది కాబట్టి ఆ పీచ్ అంతా కూడా ఇట్లాగా వడకట్టినప్పుడు పోయి మనకి చక్కటి థిక్ స్మూదీ లాంటి ఫ్రూటీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది ఎంత చిక్కదనంగా ఉంది అనేది చూసుకొని మనము 1 లేదా 2 గ్లాసులు నీళ్ళు కలుపుకొని కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సో దట్ మనం తాగగలిగేలా ఉండాలి. మరీ చిక్కగా ఉంటే తాగలేము కదండి. సో మనకి తాగగలిగేలాగా ఫ్లో వస్తుందా లేదా అనేది ఒకసారి వాటర్ కలుపుకొని చూసుకొని అడ్జస్ట్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లగా అయిన తర్వాత హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి. సో చూసారు కదండి ఎంత ఈజీగా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే మనం బయట మార్కెట్లో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అదే విధంగా ఇంట్లోనే తయారు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా ట్రై చేసి మీ పిక్ని నాతోటి స్వప్నాస్ కిచెన్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం స్వప్నాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో రేపటి వీడియోలో కలుస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.